హలో గైస్, నేను మీ చెంటిక. ఈ వీడియోలో మీకు వాట్ మూవీ రివ్యూ చేస్తాను. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హృతిక్ రోషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అసలు మూవీ హిట్టా ఫట్టా, అండ్ జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొని అసలు బెటర్ చేస్తారా, అండ్ హిందీ డైరెక్టర్ మనకి జూనియర్ ఎన్టీఆర్ కి హ్యాండ్ ఇచ్చాడా లేడా, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్ రివ్యూ చూడండి. నాన్ స్పాయిలర్ రివ్యూ ఉంటుంది. లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. గైస్, మూవీ స్టోరీ అయితే మనకు తెలిసిందే. ఒకళ్ళు ఏజెంట్ అయితే ఇంకొకళ్ళు విలన్. సో దీంట్లో ఏజెంట్ ఎవరు, విలన్ ఎవరు అనేది డెఫినెట్ గా మూవీ అంతా కూడా కొంచెం కన్ఫ్యూజన్ లాగానే చూపిస్తారు. అండ్ ఇద్దరు పర్ఫార్మెన్స్ కూడా బ్లాక్ బ్లస్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రెజెన్స్ అయితే హైలైట్ ఉంది మూవీలో. సో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే డెఫినెట్ గా పండుగ. అండ్ తెలుగు, ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకైతే డెఫినెట్ గా జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే తన డైలాగ్ డెలివరీ కానీ, ఎనీథింగ్ ఎవ్రీథింగ్, యాక్షన్ సీక్వెన్స్ కానీ, లేకపోతే డాన్స్ సీక్వెన్స్ కానీ సూపర్ గా నెయిల్డ్ అవుట్ చేసిండు. ఇన్ఫాక్ట్ యాక్షన్ సీక్వెన్స్ లో హృతిక్ రోషన్ కన్నా చాలా బాగా చేసినట్టు అనిపించింది నాకైతే జూనియర్ ఎన్టీఆర్. సో ఇప్పుడు మూవీ హిట్టా ఫట్టా అంటే నా ప్రకారంగా అయితే డెఫినెట్ గా వార్ 1 ఎలా అయితే హిట్ అయిందో డెఫినెట్ గా మూవీ వార్ 1 లాగానే హిట్ అవుతుంది. ఎందుకంటే బాలీవుడ్ పర్ఫార్మెన్స్ కి, బాలీవుడ్ వాళ్ళకి నచ్చేటట్టు చాలా బాగుంది. ఓన్లీ సెకండ్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ ల్యాగ్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ అండ్ తెలంగాణలో ఆంధ్రాలో మన తెలుగు ఆడియన్స్ కి డెఫినెట్ గా 100% బాలీవుడ్ కి ఎలా అయితే కనెక్ట్ అవుతారో ఈ మూవీకి కనెక్ట్ కాకపోవచ్చు. బట్ తెలుగు కలెక్షన్ కన్నా హిందీ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ హిందీ కలెక్షన్ అంటే ఆల్మోస్ట్ పాన్ ఇండియా మూవీ కాబట్టి డెఫినెట్ గా మూవీ హిట్ కిందకి వస్తుంది. డెఫినెట్ గా బ్రేక్ ఈవెన్ 1-2 days లో అయిపోతుంది. లాంగ్ వీకెండ్ కాబట్టి 100% ఎంజాయ్ చేస్తారు మూవీ. సో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి కానీ, ఎన్టీఆర్ గురించి అయితే డెఫినెట్ గా మూవీకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు హృతిక్ రోషన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాము. హృతిక్ రోషన్ లో స్టైల్, తన డైలాగ్ డెలివరీ ఇవన్నీ ఇంతకుముందు ఎలా ఉండేనా అవైతే నాకు చాలా తక్కువ అనిపించింది. డాన్స్ లో అయితే ఎక్కడ కూడా ఏం తీసినట్టు అనిపించలేదు. ఇంతకుముందు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అలాగే ఉంది. డాన్స్ లో అయితే కంప్లీట్ గా నెయిల్డ్ అవుట్ చేసాడు ఎన్టీఆర్ తోటి. అండ్ బట్ యాక్షన్ సీక్వెన్స్ లో కానీ, అంటే యాక్షన్ లో అయితే మొత్తం ఒక దగ్గర నిలబడి ఫైట్ చేయడం కానీ, తన స్టైల్ కానీ, తన నడవడంస్ లో స్టైల్ కానీ, లేకపోతే డైలాగ్ డెలివరీలో స్టైల్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ అయితే నాకు చాలా కనిపించలేదు. సో ఏజ్ తో వచ్చిన ఏజ్ క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ హృతిక్ రోషన్ స్క్రీన్ టు స్క్రీన్ రివ్యూ చేసుకున్నాడో లేదో తెలియదు కానీ, సో తనకి గ్రేడ్ అవుట్ హెయిర్ ఇచ్చారు. సో అది చాలా మటుకు మ్యాచ్ అవ్వట్లేదు. సో అది డెఫినెట్ గా చూసుకోవాల్సిందే. అండ్ సో కంపేర్ చేస్తే ఈ హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎవరిది బాగుందంటే డెఫినెట్ గా జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అని నేను చెప్తాను. అండ్ ఈ మూవీతో నార్త్ లో డెఫినెట్ గా జూనియర్ ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ అయితే పీక్స్ గా పెరుగుతారని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు ఉన్న దానికి డబుల్ అవుతారని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. సో మూవీ స్టార్టింగ్ లో వచ్చేసి కొంచెం బోర్ అనిపిస్తుంది. అంటే ఇంట్రడక్షన్ పార్ట్, హీరోయిన్ ఎందుకు ఫైట్ చేస్తుంది, హీరోయిన్ కి ఫైట్స్ ఎలా వచ్చు, లేకపోతే హీరో బ్యాక్ డ్రాప్ అయింది, విలన్ బ్యాక్ డ్రాప్ అయింది, అవన్నీ చెప్పడానికి కూడా కొంచెం టైం తీసుకుంటారు. అక్కడ కొంచెం మనకి ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రన్స్ ఫైట్ అయితే కొంచెం అంత గూస్ బంప్స్ వచ్చే ఫైట్ లాగా అయితే నాకు అనిపించలేదు. దాని తర్వాత ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ చాలా బాగున్నాయి. కానీ జూనియర్ ఎంట్రీ స్క్రీన్లో ఎంట్రీ వచ్చేటప్పుడు ఫైట్స్ ఏవైతే ఉంటాయో అదైతే మటుకు నాకు గూస్ బంప్స్ వచ్చిన ఫైట్ లాగా అనిపించలేదు. కొంచెం చాలా నార్మల్గా అనిపించింది. సో మీకు ఆ ఫైట్ నచ్చిందా, ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. సో ఓవరాల్గా నాకు తెలిసినంత వరకు అయితే మూవీ 100% హిట్ అనే చెప్తాను. సో తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా లేదా అనేది చాలా యావరేజ్, తెలుగు ఆడియన్స్ ప్రకారంగా అయితే యావరేజ్ అని చెప్తాను. బాలీవుడ్ లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో అయితే డెఫినెట్గా హిట్ అని చెప్తాను. సో నా రేటింగ్ ప్రకారంగా అవుట్ ఆఫ్ 10 నేను 7 ఇస్తాను. సో మీకు మూవీ నచ్చిందా, మూవీలో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చింది, ఎందుకు నచ్చలేదు కామెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను విజయనిక, సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.